శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి కాలం కలిసి రావడం లేదని ఎవరన్నారండి? ఈ మే 24 నుంచే మీ శకం మొదలవబోతుందండి. మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రాలేదు. అయితే ఈ వీడియో మీకోసమేనండి. మీ కర్మచక్రం తిరగబోతుంది. శత్రువుల నాశనం, మీ విజయం మరియు దైవం మీకు ప్రసాదించబోయే ఆ అద్భుతమైన ధనయోగం గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఇక నుండి మీ మాట అంటే శాసనం అండి. మీ నిర్ణయమే గెలుపండి. వృశ్చిక రాశి వారి జీవితంలో ఎన్నాళ్ళు ఒకటి అధ్యాయం నడిచిందండి. కానీ ఈ మే 24 తర్వాత నుంచి ఆ చీకటిని చీల్చుకుంటూ ఒక మహాజ్వాలమైన శకం మొదలవబోతుంది. ఇది కేవలం జ్యోతిష్యం కాదండి. మీ కర్మ ఫలం మీకు తిరిగొచ్చే సమయం అన్నమాట. వృశ్చిక రాశి వారు మే 24 తర్వాత ఒక అసాధారణమైన ఘోరమైన కాలాన్ని ఎదుర్కోబోతున్నారండి. మీరు ఈ వీడియో చూడటం కేవలం యాదృచ్ఛికం అయితే కాదండి. మీ జీవితం ఒక గొప్ప మలుపు తిరగబోతుంది అనటానికి ఇది ఒక దైవ సంకేతం అండి. వృశ్చిక రాశి వారు అంటేనే లోతైన భావోద్వేగాలకు, తిరుగులేని సంకల్పానికి నిదర్శనం అండి. ఈ మార్పు మొదలయ్యే ముందు మీ అంతరాత్మలో కలుగుతున్న విచిత్రమైన అలజడులు, మీ ఆలోచనలో వస్తున్న మార్పులు, ఇవన్నీ దైవం మీకు పంపుతున్న సంకేతాలండి. ఈ మార్పు దైవ నిర్ణయం కాబట్టే ప్రశాంతంగా, వీలైతే ఏకాంతంగా కూర్చుని ఈ మాటలను గమనించండి. ఇది కేవలం జాతక విశ్లేషణ కాదండి. ఇది మీ గతాన్ని శుద్ధి చేసి మీ భవిష్యత్తుకు మార్గదర్శనం చేసే దైవ సందేశం. ఈ నిమిషం నుంచి బాహ్య ప్రపంచపు అల్లరిని, అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టేయండి. మీ మనసును ఇక్కడ నిలపండి. ఎందుకంటే మీరు వినబోయే ప్రతి మాట మీలో అణిచిపెట్టుకున్న బాధలకు సమాధానం ఇస్తుందండి. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశి వారి గూఢమైన జీవిత రహస్యాలను, మీకు దక్కబోయే విజయాలను ప్రపంచానికి చాటి చెప్పే ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు కావాలండి. వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీ జీవితాన్ని శాసించే అతి ముఖ్యమైన రహస్యం ఈ వీడియో ముగింపులోనే దాగి ఉందండి. వృశ్చిక రాశి వారు ఇప్పటి వరకు మౌనంగా ఎన్ని కష్టాలను, ఎన్ని ద్రోహాలను భరించారో ఎవరికీ తెలియదండి. మీరు ఎంత నిజాయితీగా, ఎంత ప్రేమించినా ఎదుటివారు మీ నమ్మకాన్ని ఆయుధంగా వాడుకున్నారు. ఎంతమంది మిమ్మల్ని తక్కువ చేసి చూశారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక వెనక గోతులు తవ్వారు. కానీ మీ వైఫల్యాలు మీ అసమర్థత వల్ల కాదండి. కేవలం కాలం మీకు పరీక్ష పెట్టింది. కానీ మే 24 తర్వాత ఆ కాలచక్రం మీ వైపు తిరగబోతుందండి. మీ విధి మారబోతుంది. ఆ మార్పు ఎలా ఉండబోతుంది ఇప్పుడు లోతుగా తెలుసుకుందామండి. మే 24 తర్వాత నుంచి వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక చారిత్రాత్మక మలుపుకు నాంది పలకబోతుందండి. ఆకాశంలో గ్రహాల గమనం మీరు కలలో కూడా ఊహించని విధంగా మీ గమనాన్ని మారుస్తుందండి. మీ రాశాధిపతి కుజుడు, జ్ఞానకారుడైన గురువు మరియు సూర్య భగవానుడు కలిసి మీ జాతక చక్రాన్ని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వారి ఇలాంటి గ్రహాల కలయిక అంటే మీలోని శక్తి అనంతంగా పెరగబోతుంది అని అర్థం. ఎన్నాళ్ళు మీరు పడ్డ వేదన, అనుభవించిన మౌన యుద్ధాలు ఒక ఎత్తు అయితే మే 24 తర్వాత మీకు అందబోయే విజయం మరొక ఎత్తండి. ఈ సమయంలో మీ జీవితంలో ఒక విచిత్రమైన శుద్ధి ప్రక్రియ మొదలవుతుంది. మీరు ప్రాణప్రదంగా నమ్మిన వ్యక్తులు, మీకు ఎంతో ఆత్మీయులుగా కనిపించిన వారు మీ జీవితం నుంచి నిశ్శబ్దంగా తప్పుకోవడం మీరు గమనిస్తారండి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మీ జీవితంలో జరగబోయే శుభారంభానికి సూచిక అండి. మీ చుట్టూ ఉన్న విషతుల్యమైన నెగిటివిటీని, మిమ్మల్ని అణగదొక్కే నకిలీ అనుకుంట మనుషులను ప్రకృతి తనంతట తానుగా మీ నుండి దూరం చేస్తుందండి. మీరు అవకాశాల కోసం దేవుళ్ళాడే రోజులు పోయాయండి. ఇకపై అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. మీరు కళ్ళలో కూడా కనని కొత్త దారులు మీ కళ్ళ ముందే తెరుచుకుంటాయండి. మే 24 తర్వాత మీ ఆలోచనలో ఒక అసాధారణమైన పరిపక్వత కనిపిస్తుందండి. గతంలో మిమ్మల్ని ఏడిపించిన, మీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మీకు చాలా అల్పంగా కనిపిస్తాయండి. ఇది కేవలం మీ మనసు మారడం కాదండి. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మీలో కలిగిస్తున్న ఒక దైవక మార్పు. మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసే ప్రతి పని ఇప్పుడు ఒక శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుందండి. ఎందుకంటే వృశ్చిక రాశి వారు తమ కర్మ ఫలానికి చివరి దశలో ఉన్నారు కాబట్టి ఇకపై ఎవరికి ఏది చెబితే అదే జరుగుతుందండి. మీరు చేసిన మంచికి 100 రెట్ల ఫలితం, మీకు అన్యాయం చేసిన వారికి దైవం ఇచ్చే శిక్ష, ఈ రెండు మీరు కళ్ళారా చూస్తారండి. అయితే వెంకటేశ్వర స్వామి వారితో వృశ్చిక రాశి వారికి పూర్వజన్మల నుంచి కూడా ఒక లోతైన రహస్యమైన అనుబంధం ఉందండి. మీ జీవితంలో ఎన్నిసార్లు ప్రాణప్రాయ స్థితికి వెళ్ళినా కూడా సర్వం కోల్పోయినట్లు అనిపించినా ఆ అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతూనే వచ్చిందండి. అది కేవలం మీ అదృష్టం కాదు, స్వామివారి రక్షణ కవచం. ఈ 2026 మే 24 నుంచి ఆ దైవశక్తి మీ వెనకే ఒక కొండలాగా నిలబడుతుందండి. మీరు దేవుడిని తలుచుకున్నా తలుచుకోకపోయినా ఆ దైవమే ఇప్పుడు మిమ్మల్ని తన రక్షణలోకి తీసుకుని ఆ సమయం అయితే ఆసన్నమైందండి. ఇక మీ విజయాత్ర అయితే మొదలైందండి. మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మీ వెనుక ఆ తిరుమలేశుని కరుణా కటాక్షాలు ఒక రక్షణ కవచంలాగా ఉన్నాయండి. అందుకే మీరు ఎన్ని అడ్డంకులు వచ్చినా మళ్ళీ మళ్ళీ పుంజుకుంటున్నారు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మే 24 తర్వాత మీలో అకస్మాత్తుగా ఒక ఆధ్యాత్మిక చైతన్యం మొదలవుతుందండి. అప్పటి వరకు దైవ చింతన లేని వారు కూడా హఠాత్తుగా ఆ దైవశక్తికి దగ్గరవుతారండి.
ఇంట్లో దీపం వెలిగించాలని, ఆ మంత్రాల హోరులో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఇది మీ వ్యక్తిత్వంలో జరుగుతున్న లోతైన మార్పు అండి. ఆ వెంకటేశ్వర స్వామి కృప మీపై ఉన్నప్పుడు ఒక అద్భుతమైన లక్షణం మీలో కనిపిస్తుందండి. అదేంటి అంటే మనుషుల నిజ స్వరూపాలు మీకు ముందే తెలిసిపోతాయి. మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్న మీ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరించి ఆ ప్రమాదం నుండి కాపాడుతుందండి. ఆగిపోయిన పనులు వేగం పుంజుకుంటాయండి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన మీ సొమ్ము మీకు దక్కడం వంటివి మీ కళ్ళారా చూస్తారు. మీరు అడగకపోయినా మీకు దక్కాల్సిన న్యాయం మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుందండి. నిజానికి వృశ్చిక రాశి వారి గతాన్ని గమనిస్తే మీ జీవితం మొత్తం ఇతరుల కోసం త్యాగం చేయడంలోనే గడిచిపోయిందండి. మీరు ప్రాణప్రదంగా నమ్మారండి, అందరికీ అండగా నిలిచారు. కానీ చాలామంది మీ నిష్కల్మషమైన నమ్మకాన్ని తమ స్వార్థానికి వాడుకొని మిమ్మల్ని నట్టేట ముంచేశారండి. ఇది మీ బలహీనత కాదండి, గడిచిన కొన్ని ఏళ్లుగా మీరు అనుభవించిన కర్మ ఫలితం మాత్రమే. కానీ ఆ భయంకరమైన కష్టకాలం ఇప్పుడు పూర్తిగా ముగిసిందండి. కుటుంబంలో ఎదురైన అవమానాలు కానీ, ఉద్యోగంలో అనుభవించిన తీవ్రమైన అసంతృప్తి కానీ, చేతిలో చిల్లిగవ్వలేని దయనీయ స్థితిలో కానీ, ప్రాణంగా నమ్మిన వాళ్ళు చేసిన ద్రోహం, ఇవన్నీ కూడా ఒకే మనిషి జీవితంలో ఎందుకు జరిగాయా అని ఎన్నో రాత్రులు మీరు కుమిలిపోయి ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే వృశ్చిక రాశి వారు గత జన్మలో చేసిన కొన్ని గొప్ప త్యాగాల వల్ల ఈ జన్మలో ఫలితాలు పొందడంలో విపరీతమైన ఆలస్యం జరుగుతుందండి. చిత్రం ఏంటంటే మీరు ఏ రోజైతే ఆపదలు ఉన్న వారికి అండగా నిలబడ్డారో సరిగ్గా వాళ్లే మీకు శత్రువులుగా మారి మిమ్మల్ని వేధించారండి. కానీ గుర్తుంచుకోండి, ఇది యాదృచ్ఛికం కాదండి, ఇది మీ కష్టాల ముగింపు దశ. ఈ బాధలు మిమ్మల్ని విరిచేయడానికి రాలేదండి, మిమ్మల్ని ఒక వజ్రంలాగా తీర్చిదిద్దడానికి వచ్చాయండి. మీరు ఎంతగా కృంగిపోయారో ఇప్పుడు అంతకంటే 10ంతల శక్తితో తిరిగి లేవబోతున్నారండి. మీరు ఎంత కోల్పోయారో అంతకు 100 రెట్లు తిరిగి పొందే సమయం కూడా ఆసన్నమైందండి. మే 24 నుండి ఈ కష్టాలకు శాశ్వత ముగింపు కార్డు పడబోతుందండి. ఇప్పటి వరకు మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్క ఇకపై మీ విజయానికి పునాదిగా మారబోతుందండి. మే 24 తర్వాత వృశ్చిక రాశి వారికి కేవలం కొత్త జీవితం మాత్రమే కాదండి, మీ అసలైన పరాక్రమం బయటకు వచ్చే ఒక శక్తివంతమైన కాలం మొదలవుతుందండి. ఇప్పటి వరకు మీరు కాలం గడిపారు, కానీ ఇకపై మీరు జీవితాన్ని శాసిస్తారు. ఈ రెండింటికి చాలా తేడా ఉందండి. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక కొత్త ఉత్సాహం, మీ మాటల్లో ఒక గంభీరమైన విలువ సమాజంలో కనిపిస్తాయండి. నేను ఎవరికి తక్కువ కాదు, నా సంకల్పం ముందు ఏదీ అసాధ్యం కాదు అనే ఒక అజేయమైన ఆత్మవిశ్వాసం మీ రక్తంలోనే ప్రవహిస్తుందండి. ఇది మీ విజయానికి నాంది అండి. మీ నిర్ణయాల్లో ఒక విడదీయలేని స్థిరత్వం వస్తుంది. ఇంతవరకు అయోమయంలో ఒకే రకమైన అస్పష్టత ఉన్నవారు మీరు ఇప్పుడు లక్ష్యం వైపు గురిచూసి కొట్టే వేటగాడిలాగా ముందుకు సాగుతారండి. ఇది కేవలం మీ మనసులో కలిగే మార్పు కాదు, గ్రహాలు మీకు ప్రసాదిస్తున్న అపారమైన శక్తి. ఈ కాలంలో మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మీ తలరాతను పూర్తిగా మార్చేస్తుందండి. ఆవేశం లేని ఆలోచనలతో మీరు చేసే ప్రయత్నం కానీ మిమ్మల్ని సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి తీసుకెళ్తుందండి. వృశ్చిక రాశి వారు ఆర్థికంగా అజేయులుగా మారే ముందు వారిలో 6 స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయండి. ఒకటి, తీవ్రమైన ఒంటరితనం. మీ చుట్టూ ఎంతమంది ఉన్నా మీరు ఒంటరిగానే ఆలోచిస్తారండి. ఇది బాధ కాదు, మీ లోపల అపారమైన ఆధ్యాత్మిక శక్తి, విశ్లేషణ శక్తి పెరుగుతుంది అనటానికి సంకేతం అన్నమాట. ఇక మీ నిద్రలో భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు లేదంటే దైవికమైన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయండి. ఇకపై మీరు ఏ సవాలుకైనా కూడా భయపడరు, సమస్య ఎంత పెద్దదైనా కూడా ఎదుర్కొంటారనే ధీమా మీలో పెరుగుతుందండి. ఇంకొకటి, జీవితంలో ఒక ఉన్నతి శిఖరాన్ని చేరుకోవాలనే బలమైన కోరిక మీలో నిరంతరం రగులుతూనే ఉంటుందండి. ఎదుటివారి ముసుగులు మీకు తెలిసిపోతాయండి. మీ గమ్యంపై మీకు తిరిగిలేని స్పష్టత కూడా వస్తుంది. ఇవి కేవలం కోరికలు కావండి, సాక్షాత్తు ఆ దైవం మీకు ఇస్తున్న దైవ ప్రేరణ. ఈ లక్షణాలు మీలో కనిపిస్తూ ఉంటే మీ సువర్ణకాలం మొదలైందని అర్థం చేసుకోండి. ఇక ఎస్ అక్షరం గల వ్యక్తి అంటే ఇక ఈ వీడియోలో అత్యంత కీలకమైన, మిమ్మల్ని రక్షించే ఒక దైవ సంకేతం మే 24 తర్వాత నుంచి ఆ వెంకటేశ్వర స్వామి మీ అంతరాత్మ ద్వారా మిమ్మల్ని ఒక వ్యక్తి విషయంలో చాలా గట్టిగా హెచ్చరిస్తున్నారండి. మీ చుట్టూ ఉన్నవారిలో లేదంటే కొత్తగా మీ లైఫ్లోకి రావాలని ప్రయత్నిస్తున్న వారిలో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఒకరు ఉంటారండి. ఉదాహరణకు సురేష్, సతీష్, సంజయ్, లేదా ఆడవాళ్ళు అయితే సుజాత, సరిత, స్వాతి ఇలాంటి పేర్లు గల వాళ్ళతో, అంటే ముందు అక్షరం ఎస్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు అనమాట. అయితే వృశ్చిక రాశి వారు ఎవరినైనా సరే నమ్మితే ప్రాణాలు ఇస్తారండి. కానీ ఈ అక్షరం ఉన్న వ్యక్తి మీ భావోద్వేగాలను, మీ రహస్యాలను తెలుసుకొని సరైన సమయంలో మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా ప్రవర్తించే ప్రమాదం ఉంది. కాబట్టి వీరు పైకి చాలా మృదువుగా మీ మేలు కోరుతున్నట్లు నటిస్తారండి. కానీ లోపల మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనుక వ్యూహాలు రచిస్తూ ఉంటారు. అనుమానం వస్తే ఆగండి. మీరు ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నప్పుడు లేదంటే వారితో ఏదైనా పని చేయాలనుకుంటున్నప్పుడు మీ మనసులో ఒక చిన్న సందేహం కలిగితే అది దైవం మీకు ఇస్తున్న సిగ్నల్ అని గుర్తించండి.
మీ ఆర్థిక విషయాలు కానీ, మీ భవిష్యత్తు ప్రణాళికలు కానీ అస్సలు వీరితో పంచుకోకండి. మీరు ఎంత మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే అంత సురక్షితంగా ఉంటారండి. మీరు వారితో గొడవ పడాల్సిన అవసరం లేదు. కానీ మీ మనసులో వారికి ఇచ్చే నమ్మకం అనే స్థానాన్ని మాత్రం తగ్గించండి. మర్యాదపూర్వకమైన దూరాన్ని పాటించడం మీ జీవితానికి శ్రీరామ రక్ష అండి. ఈ హెచ్చరిక నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే దేవుడు మీకు పంపిస్తున్న మార్గం మీ భద్రత కోసమేనండి. ఇక నా శకం మొదలయ్యింది అని ప్రతి వృశ్చిక రాశి వ్యక్తి గర్వంగా చెప్పుకునే రోజులు రాబోతున్నాయండి. ముఖ్యంగా మే 24 తర్వాత మీ ఆర్థిక స్థితిలో ఒక ఊహించని మలుపు కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారు డబ్బు విషయంలో ఎప్పుడూ ఒక వింతైన సందిగ్ధాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. సంపాదన ఎంత ఉన్నా చేతులు నిలవదు. కష్టపడ్డ దానికి ప్రతిఫలం ఆలస్యంగా అందుతుంది. ఇది కేవలం మీ జాతకంలో మిమ్మల్ని వెంటాడిన ఒక కర్మచక్రం మాత్రమేనండి. కానీ మే 24 తర్వాత మీ ధనయోగం పూర్తిగా మారబోతుందండి. ఇది లాటరీ లాంటి అదృష్టం కాదండి. ఇది మీ కష్టానికి, మీ శ్రమకు కాలం ఇచ్చే శాశ్వత ప్రతిఫలం. ఎన్నాళ్ళు ఒకే ఆదాయ మార్గంలో ఆధారపడి నలిగిపోయిన మీరు ఇకపై ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలను సృష్టించుకుంటారండి. మీరు అసలు ఊహించని ఒక మార్గం ద్వారా మీకు ధనలాభం కూడా కలుగుతుందండి. అది ఆరంభంలో చిన్నదిగా అనిపించినా రాబోయే రోజుల్లో అది మీకు ఆర్థిక సామ్రాజ్యానికి బలమైన పునాదిగా మారబోతుంది. డబ్బు విషయంలో మీ ఆలోచన విధంలో ఒక విప్లవాత్మకమైన మార్పు కూడా వస్తుందండి. ఇప్పటి వరకు డబ్బు రాగానే ఏదో ఒక అవసరం కోసం ఖర్చు చేసిన మీరు ఇకపై దాన్ని ఒక పెట్టుబడిగా, మీ భవిష్యత్తుకు భరోసాగా ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది బయట వ్యక్తులు చెప్పే సలహా కాదండి. మీ అంతరాత్మ మీకు ప్రసాదించే ఒక అద్భుతమైన ఆర్థిక పరిజ్ఞానం. మే 24 తర్వాత అప్పుల బాధ నుండి మీకు శాశ్వత విముక్తి లభించే మార్గాలు సుగమం అవుతాయండి. కొత్త అప్పులు చేసే అవసరం రాకపోయినా పాత బాకీలు కూడా క్రమంగా ఆశ్చర్యకరంగా తీరిపోతాయండి. మీరు డబ్బు రావడం కంటే వచ్చిన డబ్బు మీ చేతిలో నిలబడి మీకు శ్రీమంతాన్ని అందించడం అనేది నిజమైన ధనయోగానికి సంకేతం అన్నమాట. అది ఈ మే నెల నుండి కూడా మీకు సాధ్యమవుతుందండి. ఇక వృత్తిపరంగా చూస్తే కనుక గత కొన్నేళ్లుగా మీరు ఒకే రకమైన నిరాశలో ఉన్నారు. నేను ఎంతలా కష్టపడినా నా పనికి తగిన గుర్తింపు రావడం లేదు, నాకంటే తక్కువ సామర్థ్యం ఉన్న వారు పైకి వెళ్తున్నారు అని మీరు ఎంతో కుమిలిపోయారు. కానీ మే 24 తర్వాత ఈ పరిస్థితులు పూర్తిగా తలకిందులు అవుతాయండి. మీ ప్రతిభను, మీ కష్టాన్ని పై అధికారులు తప్పనిసరిగా గుర్తించే సమయం కూడా వచ్చిందండి. ఇంతకాలం మీ మాటను లెక్క చేయని వారు, మీ ఉనికిని గుర్తించని వారు కూడా ఇకపై మీ సలహాల కోసం, మీ నిర్ణయాల కోసం వేచి చూస్తారండి. మీ ప్రతిభకు ఆఫీసులో, సమాజంలో తిరుగులేని విలువ కూడా పెరుగుతుందండి. అంతేకాదు మే 24 నుంచి ఈ నెలాఖరు వరకు కూడా మీకు ఉద్యోగ మార్పు సంబంధించిన బలమైన ఆలోచనలు లేదంటే అత్యంత అరుదైన అవకాశాలు లభిస్తాయండి. అది మీ కెరియర్ని మరో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. భయపడకండి. ఈ మార్పు మీ ఎదుగుదల కోసం జరుగుతున్న ఒక గొప్ప పరిణామం అండి. కొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయండి. మరికొందరికి ప్రస్తుతం పనిచేస్తున్న చోటే ఊహించని ఉన్నత పదవులు, అధికార బాధ్యతలు కూడా దక్కబోతున్నాయండి. మే 24 తర్వాత మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు ఒక గట్టి పునాదిలాగా మారుతుంది. కాబట్టి అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉందండి. అవకాశం రాగానే ఆవేశంతో లేదంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి ఆఫర్ వెనుక ఒక పరీక్ష ఉండవచ్చు. అందుకే మీ అంతరాత్మ చెప్పే మాటను శ్రద్ధగా వినండి. ఈ 2026లో వృశ్చిక రాశి వారికి డబ్బు కంటే ముందు కూడా అచంచలమైన గౌరవం ఎత్తుక్కుంటూ వస్తుంది. ఆ గౌరవమే మీకు ఆటోమేటిక్గా అపారమైన ఆదాయాన్ని కూడా సమకూర్చుతుందన్నమాట. ఇక వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే కనుక గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి కానీ, అంతు చిక్కని అభద్రతా భావం మాటల్లో చెప్పలేనివండి. కానీ మే 24 తర్వాత పరిస్థితులు పూర్తిగా మీ నియంత్రణలోనికి వస్తాయన్నమాట. ఇప్పటి వరకు మీ మెదడుల్లో రగులుతున్న సరైన సమయం కోసం వేచి చూసిన ఆ కొత్త ఐడియాలను ఇప్పుడు నిర్భయంగా కార్యరూపంలోనికి తీసుకురండి. ఈ కాలంలో మీకు దైవ ప్రేరణ, కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయండి. ఆ పరిచయాలే మీ వ్యాపార సామ్రాజ్యాన్ని మలుపు తిప్పుతాయండి. అందరినీ నమ్మకూడదండి, కానీ మనకు తోడుగా నిలిచే సరైన వ్యక్తిని మాత్రం అస్సలు వదులుకోకూడదు అనే వివేకం ఈ మే నెలలో మీకు పట్టబోతుందండి. లాభాలు ఒక్కసారిగా కురియబోతున్నాయి అని చెప్పడం కంటే కూడా మీరు వేసే ప్రతి అడుగు ఒక వ్యూహాత్మకమైన విజయంలాగా ఉంటుందన్నమాట. ఈ ఏడాది చివరిలో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ ఎదుగుదల, మీ విశ్లేషణ సామర్థ్యం చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుందండి. చాలామంది వృశ్చిక రాశి వారు బయటకు గంభీరంగా కనిపిస్తున్న లోపల అప్పుల భారం, కుటుంబ బాధ్యతలు, రేపటి భవిష్యత్తు గురించి భయం మిమ్మల్ని పీడిస్తూ ఉంటాయండి. మే 24 తర్వాత ఈ సమస్యలు మాత్రం మంత్రం వేసినట్లుగా మాయం అవ్వండి. కానీ వాటికి ముఖాముఖి ఎదుర్కొనే కూకటి వేళ్లతో పెకిలించే ఒక అద్భుతమైన ధైర్యం మీలో పుడుతుందన్నమాట. అప్పులు తీర్చే కొత్త మార్గాలు అకస్మాత్తుగా కనిపిస్తాయండి. మీరు ఎక్కడి నుండి ఊహించని సహాయం అందుతుందన్నమాట. ఆస్తి తగాదాలు ఉంటే కనుక అవి పరిష్కారం అవుతాయండి. రావాల్సిన పాత బాకీలు తిరిగి వస్తాయి. ఇది మీ అనుభవంతో వచ్చిన ధైర్యం కాదండి, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మీకు ప్రసాదించిన దైవ బలం అండి. చివరగా మీ కుటుంబ జీవితం గురించి ఇప్పటి వరకు మీరు మీ కుటుంబం కోసం ఎంత చేసినా మీకు దక్కాల్సిన గుర్తింపు కానీ, గౌరవం కానీ దక్కలేదని మీరు తీవ్రంగా బాధపడ్డారు.
మీ మాటకు విలువలేని పరిస్థితులు కూడా మీరు చూశారు. కానీ ఈ 24 తర్వాత మీ కుటుంబంలో మీ మాటకు, మీ నిర్ణయానికి తిరుగులేని గౌరవం పెరుగుతుందండి. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు మీ వెనుక వచ్చి సలహాలు అడుగుతారండి. బంధాల్లో ఉన్న దూరం తగ్గి అందరూ మిమ్మల్ని గౌరవించే రోజులు కూడా మొదలయ్యాయండి. ఓపిక పట్టండి. మీ మంచితనమే మిమ్మల్ని గెలిపిస్తుందండి. మే 24 తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలకు ఇంట్లో పెద్దల నుంచి పూర్తి మద్దతు లభిస్తుందండి. గత కొంతకాలంగా బంధాల్లో ఉన్న గందరగోళం, అనవసరమైన సంఘర్షణలు క్రమంగా తొలగిపోతాయండి. ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుందండి. మీ స్వభావాన్ని, మీ లోతైన మనసును అర్థం చేసుకునేవారు మీకు మరింత దగ్గర అవుతారండి. మిమ్మల్ని కేవలం వాడుకోవాలనుకునేవారు సహజంగానే మీ నుండి దూరమైపోతారు. వివాహ బంధంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ సమయం ఒక చిన్న పరీక్ష లాంటిదండి. కానీ ఆ పరీక్షను కనుక మీరు ఓర్పుతో దాటగలిగితే మీ బంధం మునుపటి కంటే కూడా 100 రెట్లు బలంగా మారుతుందండి. ఇక తోడులేని వారికి మీ జీవితంలో ఒక సరైన వ్యక్తి ప్రవేశించి బలమైన సూచనలు కనిపిస్తున్నాయండి. ఇప్పటి వరకు మీకు భారంగా అనిపించిన బాధ్యతలే ఈ మే నెల ముగిసేసరికి మీకు ఒక కొండంత భరోసాగా మారబోతున్నాయండి. ఇక మీ ప్రేమ జీవితం విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ఎప్పుడూ ప్రాణమిచ్చేలాగా ప్రేమిస్తారు. కానీ మీ లోతైన భావాలను, మీ నిబద్ధతను అర్థం చేసుకునేవారు దొరకటం చాలా అరుదండి. మీలోని నిజాయితీని, మీరు చూపిన అపారమైన ప్రేమను ఎదుటివారు మీ బలహీనతగా చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. కానీ గుర్తుంచుకోండి, అది మీ తప్పు కాదు, మీరు అనుభవించాల్సిన ఒక కర్మ పాఠం. మే 24 తర్వాత మీకు ఒక స్పష్టమైన, కఠినమైన క్లారిటీ వస్తుంది. నా జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి అనే విషయంలో మీరు అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటి వరకు ఇతరులను సంతోషపెట్టడానికి మీరు చేస్తున్న రాజీలు ఇకపై ఉండవండి. మీది గనుక నిజమైన ప్రేమ అయితే ఈ కాలంలో అది మరింత బలంగా, మరింత శక్తివంతంగా, అర్థవంతంగా మారుతుందన్నమాట. కానీ కేవలం స్వార్థం కోసం, అవసరం కోసం మాత్రమే మీతో ఉన్న బంధాలు ఈ నెలలోనే సహజంగా ముగింపుకు వస్తాయన్నమాట. ఇది మొదట్లో మీకు బాధ కలిగించినా మీ భవిష్యత్తుకు ఇది ఒక శుభసూచికం అండి. పెళ్లి ఆలస్యమవుతున్న వారికి దేవుడు నా కోసం ఒక ప్రత్యేకమైన, పరిపూర్ణమైన వ్యక్తిని సిద్ధం చేస్తున్నాడు అనే నమ్మకం మీలో ఈ నెలలో బలంగా నాటుకుంటుందండి. వృత్తిలో లేదంటే సమాజంలో మిమ్మల్ని నమ్మి మోసం చేసిన వారు, మీ సహాయం పొంది వెన్నుపోటు పొడిచిన వారు, ఇలాంటి వ్యక్తుల వల్ల మీరు ఎన్నో రాత్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఈ మే 24 తర్వాత ఆ కర్మచక్రం పూర్తిగా తిరగబోతుందండి. మీరు ఎవరి మీద ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరమూ లేదు, ఎవరిని శపించాల్సిన పని అస్సలు కంటే లేదండి. కర్మ సిద్ధాంతం తన పని తాను మొదలు పెట్టుకుంటుందండి. ఈ ఎదుగుదలను అడ్డుకున్న వారు, మీ పేరును పాడు చేయాలని కుట్రలు చేసిన వారు ఒక్కొక్కరుగా తమ కర్మలకు తగిన శిక్షను అనుభవించడం మీరు కళ్ళారా చూస్తారు. మీరు కోరుకున్నది కాకపోయినా వారు చేసిన పాపానికి ఆ విశ్వమే వారికి తగిన బుద్ధి చెప్తుందండి. ఒకప్పుడు ఎవరిని చూసి అయితే మీరు భయపడ్డారో, లేదంటే ఎవరి వల్ల అయితే మీరు అవమానపడ్డారో, ఇప్పుడు వాళ్ళే మీ ఎదుట చిన్నపోయి నిలబడతారండి. వారి కుతంత్రాలు, వారి మాటలు ఇకపై మీ మనసును ఎంత మాత్రమూ గాయపరచలేవు. అదే మీ అసలైన విజయం అండి. ఇప్పుడు శత్రువుల విషయంలో మీకు ఉన్న ఏకైక అజేయమైన ఆయుధం మీ మౌనం అండి. మీరు మౌనంగా, దృఢంగా మీ లక్ష్యం వైపు సాగిపోతూ ఉంటే మిమ్మల్ని విమర్శించిన వారు, కుళ్ళుకున్న వారు కూడా తమలో తామే కాలిపోయి వెనక్కి వెళ్ళిపోతారండి. మే నెలాఖరు నాటికి మీ మనసులో ఒక అద్భుతమైన, గంభీరమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఇక నుండి నా ప్రయాణం కేవలం గెలుపు వైపే అని మీరు అనుకుంటే చాలండి. మే 24 తర్వాత వృశ్చిక రాశి వారు తమ శత్రువుల గురించి, వారి కుతంత్రాల గురించి ఆలోచించడమే పూర్తిగా మానేస్తారండి. ఎందుకంటే మీ దృష్టి ఇప్పుడు మీ వ్యక్తిగత ప్రగతిపై, శారీరక మరియు మానసిక ఆరోగ్యాల పునరుద్ధరణపై పడుతుందండి. నిజానికి వృశ్చిక రాశి వారి ఆరోగ్య సమస్యలు కేవలం బయట కనిపించేవి కావు. అవి మీ మనసును, మీరు మోస్తున్న భారానికి ప్రతిబింబాలు. అనవసరమైన ఆలోచనలతో జరిగిన గాయాలను గుండెలోనే దాచుకుని కుమిలిపోవడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతిన్నమాట వాస్తవం అండి. కానీ మే 24 నుంచి నెలాఖరు మధ్యలో మీలో ఒక కొత్త చైతన్యం వస్తుందని ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మీ శరీరమే మీతో మౌనంగా మాట్లాడడం మొదలు పెడుతుందన్నమాట. చిన్నపాటి అలసట వచ్చినా, నిద్రలేమి వేధించినా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీ ఆరోగ్యాన్ని మీరు ఒక యోధుడిలా కాపాడుకుంటారండి. ఆ అప్రమత్తతే భవిష్యత్తులో మిమ్మల్ని ఏ పెద్ద అనారోగ్యాల దరిచేరకుండా కాపాడుతుందండి. శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలి అంటే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని మీరు గ్రహిస్తారు. అందుకే ఈ మే నెలలో మీరు ఏకాంతాన్ని, నిశ్శబ్దాన్ని ప్రాణప్రదంగా కోరుకుంటారండి. ఇది ఒంటరితనం కాదు, మీ మనసుకి, శరీరానికి మీరు ఇస్తున్న ఒక గొప్ప స్వస్థత ప్రక్రియ అనమాట. మరో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ కాలంలో మీరు విశ్వంతో ఒక విడదీయలేని అనుబంధాన్ని పొందుతారండి. మీ జీవితంలో జరిగే ఏ సంఘటన కూడా యాదృచ్ఛికం కాదు, అంతా ఒక దైవిక ప్రణాళిక అని మీరు నమ్ముతారనమాట. మీరు ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే సరిగ్గా అదే మాట మీకు ఎక్కడో ఒక చోట వినిపిస్తూ ఉంటుంది. మీరు ఒక వ్యక్తిని తలుచుకోగానే ఆ వ్యక్తి మీకు ఫోన్ చేయడం, లేదంటే ఎదురుపడటం జరుగుతుంది. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికాలు కాదండి, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మీకు పంపుతున్న దైవ సంకేతాలు. ముఖ్యంగా మే 24 తర్వాత మీకు కళల ద్వారా కొన్ని అత్యంత శక్తివంతమైన సూచనలు అందుతాయండి. కళల్లో అద్భుతమైన దేవాలయాలు కనిపించడం, వెలుగుతున్న దీపాలు, లేదంటే ప్రకాశవంతమైన సూర్యోదయం కనిపించడం వంటివి జరిగితే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి.
మీ అంతరాత్మ ద్వారా ఆ దైవమే మీతో నేరుగా మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోండి. మీరు అనుకోకుండా చూసే ఒక వీడియో, చదివే ఒక వాక్యం, లేదంటే కలిసి ఒక కొత్త వ్యక్తి మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. ఈ సంకేతాలను గుర్తించి మీ అంతరాత్మ చెప్పే మాటను శిరసా వహించండి. అదే మీకు విజయ తరాలకు చేర్చే ఒక ఏకైక మార్గం అన్నమాట. ఇక వృశ్చిక రాశి వారికి దైవం ఇచ్చిన ఒక గొప్ప వరం వాక్శక్తి అండి. మీ మాటలకు ఒక ప్రత్యేకమైన ప్రభావం, అవతలి వారిని కట్టిపడేసే ఒక పదును ఉంటుంది. మీరు గట్టిగా ఒకటి అనుకుంటే అది జరిగి తీరుతుందండి. దాన్నే మనం వాక్శక్తి అంటాం. కానీ ఇప్పటి వరకు మీరు మీలోని ఈ శక్తిని పూర్తిగా గుర్తించలేదు, లేదంటే అనవసరమైన మాటల వల్ల ఈ శక్తిని వృధా చేసుకున్నారండి. మే 24 తర్వాత మీ మాటల్లో ఒక గాంభీర్యం, ఒక స్పష్టత వస్తుంది. మీరు దేని గురించి అయితే బలంగా ఆలోచిస్తారో, దేని గురించి అయితే నిశ్చయంగా మాట్లాడతారో, ఆకర్షణ సిద్ధాంతం ద్వారా అవి మీ జీవితంలోనికి మంత్రం వేసినట్లుగా రావడం మొదలవుతాయండి. అందుకే ఈ కాలంలో ఎప్పుడు కూడా పాజిటివ్గానే మాట్లాడండి. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక ఆశీర్వాదంలాగా ఉండాలండి. మే 24 తర్వాత మీలోని నిగూఢంగా ఉన్న ఒక అద్భుతమైన శక్తి మేల్కొంటుందండి. ఇప్పటి వరకు మీరు దేనికైతే భయపడితే ఆ భయమే మీకు ప్రతికూలంగా మారేది. కానీ ఇప్పుడు సీన్ మారిందండి. ఇప్పుడు మీరు ఎంత ధైర్యంగా ఆలోచిస్తే ఆ ధైర్యమే ఒక అద్భుతమైన విజయంగా మారి మీ కళ్ళ ముందు నిలబెడుతుంది. మీ మనసులోని గందరగోళం తగ్గి ఒక స్పష్టమైన రాజమార్గం ఏర్పడుతుంది. మీకు అసలు ఏం కావాలి, మీ గమ్యం ఏంటి అనే విషయంలో మీకు పరిపూర్ణమైన క్లారిటీ వస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం మీ జీవితంలో వేగంగా పనిచేస్తుంది అనడానికి ఇదే పెద్ద సంకేతం అండి. మీ మాటల్లో ఒక కొత్త నమ్మకం, ఒక రకమైన ఆకర్షణ కనిపిస్తాయండి. అది ఎదుటివారిని ప్రభావితం చేసి మీకు అద్భుతమైన అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఈ మే నెలాఖరు నాటికి మీ జీవితాన్ని, నా గమ్యాన్ని, నా జీవితాన్ని నేను మార్చుకోగలను అనే ఒక బలమైన ఆత్మవిశ్వాసం మీ సొంతం అవుతుందండి. అయితే మే 24 తర్వాత మీకు ఎన్ని అద్భుతాలు, అవకాశాలు వచ్చినా మీరు చేసే కొన్ని చిన్న పొరపాట్ల వల్ల అవి చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అయితే ఏదైనా కొత్త అవకాశం రాగానే మీలోని ఆవేశం వల్ల వెంటనే ఓకే చెప్పేయకండి. ప్రతి అవకాశం మీకు లాభదాయకంగా కాకపోవచ్చు, కానీ ఒక్కరోజు సమయం తీసుకోండి. మీ అంతరాత్మతో సంప్రదించండి. ఇప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోండి. అయితే వృశ్చిక రాశి వారికి సహజంగానే ఉండే అతిపెద్ద బలహీనత ఇదేనండి. గతాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని వెన్నుపోటు పొడిచింది అది నమ్మకమే కదా. ఈ మే నెలలో కూడా కొత్తగా పరిచయమైన వారిని, లేదంటే అందరినీ గుడ్డిగా నమ్మితే అదే తప్పు మళ్ళీ జరిగే ప్రమాదం ఉంటుంది. మనుషులను అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి. మీలోని ఆవేశం మీ విజయానికి అడ్డంకి కావచ్చు. విజయం తలకెక్కిన, కష్టం వెంటాడిన స్థితప్రజ్ఞతతో వ్యవహరించడం నేర్చుకోవాలండి. అయితే చివరిగా ఒక ముఖ్యమైన హెచ్చరిక అండి. నా వల్ల ఏమవుతుందిలే, నా తలరాత ఇంతే అనే ఆలోచనలు మీకు అత్యంత ప్రమాదకరం అండి. మీలో నిద్రాణమైన ఉన్న అపారమైన శక్తిని మీరు నమ్మకపోతే ఆ దైవం మీకు పంపే గొప్ప అవకాశాలను మీరు కూడా చేజారించుకున్నట్లేనండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం మానేయండి. ఈ కాలంలో మీ మనసును, మీ గ్రహ బలాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక సాధనలు మీకు ఎంతో అవసరం అవుతాయండి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కనీసం 5 నిమిషాలైనా నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది మీలోని అస్థిరతను తొలగించి ఏకాగ్రతను పెంచుతుందండి. ప్రతి ఆదివారం సూర్య భగవానుడికి ఆర్ఘ్యం వదలడం అంటే రాగి పాత్రతో నీళ్లు తీసుకొని దానిలో ఎర్ర పుష్పాలు వేసి దేవుడికి ఆర్ఘ్యం సమర్పించండి. అలవాటు చేసుకోండి. ఇది మీకు సమాజంలో గౌరవాన్ని, అపారమైన మానసిక స్థైర్యాన్ని ఇస్తుందన్నమాట. ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించడం, లేదంటే ఒక చిన్న పసుపు రంగు వస్త్రాన్ని మీ దగ్గర ఉంచుకోవడం వల్ల గురుబలం పెరిగి మీ పనుల్లోని ఆటంకాలు మంచులాగా కరిగిపోతాయండి. అయితే ప్రతిరోజు నిద్రపోయే ముందు రోజంతా జరిగిన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకొని మిమ్మల్ని బాధించిన ప్రతి నెగిటివ్ ఆలోచనను, ఆ కర్మను ఆ దైవానికి అప్పగించి ప్రశాంతంగా నిద్రపోండి. చివరగా ఒక మాట అండి. ఈ సందేశం ప్రతి వృశ్చిక రాశి వారికి కాదండి. జీవితంలో సర్వం కోల్పోయి అవమానాలు ఎదురైనా ఇంకా పోరాడాలనే ఆశ చావని వృశ్చిక రాశి వారి కోసమే ఈ మే 24 మార్పండి. ఎన్నాళ్ళు ఇతరుల కోసం బ్రతికి అవమానాలు భరించి ఇప్పుడు తమకంటూ ఒక ఉనికిని, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనే యోధుల కోసమే ఈ కాలం అండి. మొదటిసారి మీరు మీ గురించి, మీ ఉన్నతి గురించి ఆలోచించడం మొదలు పెట్టబోతున్నారండి. మీ విధిని మీరే మార్చుకోబోతున్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆ దైవశక్తి మీకు ఎల్లప్పుడూ తోడుండాలని మనసారా కోరుకుంటున్నామండి.